రాష్ట్రానికి హెవీ రైన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఇవాళ 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ఈ ప్రాంతాల్లో 12 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇవాళ తేలికపాటి వర్షం కురుస్తోందన్నారు. రేపటి నుంచి 3 రోజుల వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చన్నారు. వర్షాలపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తున్నామన్నారు. ప్రజలు భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ అధికారి నాగరత్నతో హరిత ఫేస్ టు ఫేస్. రాష్ట్రానికి రేపటి నుంచి భారీ నుంచి కొన్ని చోట్ల అతి భారీ వర్షాలకు ఐఎండీ అలర్ట్స్ జారీ చేసింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. మేడం చెప్పండి, తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేశారు. ఎన్ని రోజులు ఉంటుంది? ఏ జిల్లాల మీద ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం ఏదైతే ఉందో దక్షిణ ఒడిశా తీరాల వెంబడిగా దాని యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రానున్న 5 రోజుల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. అట్లాగే ఈరోజు భారీ వర్ష సూచనలు ఎల్లో వార్నింగ్స్ జారీ చేయగా రేపు ఎల్లుండ ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేసాం. అంటే హెవీ టు వెరీ హెవీ. అట్లాగే ఆ తర్వాత సబ్సిక్వెంట్ డేస్ ఈ భారీ వర్ష సూచనలు ఎల్లో వార్నింగ్స్ జారీ చేసాం. ఓకే మేడం, ముఖ్యంగా ఈ ఉపరితల ఆవర్తనాలు కావచ్చు, ఋతుపవనాల ప్రభావంతో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం మీద ఎంత మేర వర్షపాతం నమోదైంది? ప్రస్తుతం చూసుకుంటే కనుక ఈ తెలంగాణ రాష్ట్రంలో మనకి ఈ రోజు వరకు కూడా 20% వరకు కూడా -20% కూడా రికార్డ్ అవటం జరిగింది. సో ఇంకా రానున్న రోజుల్లో ఇట్లాంటి వర్షపాతాలు నమోదవుతే కనుక నార్మల్కి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకే మేడం, రేపు ఎల్లుండి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు అతి భారీ వర్షాలకి. ఏ జిల్లాల మీద ఉంటుంది మ్యాప్లో? ప్రస్తుతం చూసుకుంటే మనకి డే 1 మ్యాప్ ఈరోజు 21కి, ఇది డే 2 22 23. ఈరోజు చూసుకుంటే మనకి ఇక్కడ అంతా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా భారీ వర్ష సూచనలు ఎల్లో డిస్ట్రిక్ట్స్లోని జారీ చేసాం. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మూలుగు, భద్రాద్రి, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ ప్రాంతంలో, పశ్చిమ జిల్లాలైనటువంటి వికారాబాద్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, రంగారెడ్డి, హైదరాబాద్, ఈ మేడ్చల్, మల్కజ్ ప్రాంతంలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఎక్కువగా ఉండి 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. ఇక రెండో రోజున చూసుకుంటే మనకు ఎక్కువగా కూడా ఈ నార్త్ డిస్ట్రిక్ట్స్, వెస్ట్ డిస్ట్రిక్ట్స్, అట్లాగే ఈ తూర్పు జిల్లాలు, ఈ మధ్యన ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతటా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండి భారీ వర్షాలు కొన్ని చోట్ల 1-2 చోట్ల అతి భారీ వర్షం కూడా ఉండే అవకాశం ఉంది. అట్లాగే ఈ దిగువ జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మోస్తారు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్ష సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఈ మూడో రోజున కూడా మనకి ఎక్కువగా కూడా ఉత్తర పశ్చిమ జిల్లాలు, తూర్పు జిల్లాలో ఈ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది. ఓకే మేడం, జూలై నెలలో ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి కదా, రానున్న రోజుల్లో వాయుగుండాలు వచ్చే అవకాశం ఉందా? ఎట్లా ఉంది తెలంగాణలో వర్షపాతం? ప్రస్తుతం మనకు చూసుకుంటే వచ్చే రోజుల్లో ఎక్కువగా కూడా ద్రోణుల యొక్క ప్రభావం వల్ల వర్షాలు అవి కురిసే అవకాశాలు ఉన్నాయి. 24వ తారీఖు మరియు ఒక అల్పపీడనం కూడా బంగాళాఖాతంలో ఫామ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకే మేడం, ఇంకా హైదరాబాద్ విషయానికి వస్తే ఇక్కడ వెదర్ కండిషన్ ఎట్లా ఉండబోతుంది? రానున్న 3 రోజుల వరకు ఎలాంటి అలర్ట్స్ ఇస్తున్నారు జిహెచ్ఎంసీ పరిధిలో? జిహెచ్ఎంసీ ఏరియా అది చూసుకుంటే ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, మార్జినల్ హెవీ కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. రేపు కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు చాలా చోట్ల కొనసాగే అవకాశం ఉంది. ఓకే మేడం, అంటే ఈ వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు కదా, ఏ శాఖలకు ఇస్తున్నారు? త్రూ ఏ ఛానల్ నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఇన్ఫర్మేషన్? ఈ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మనకి ఎక్కువగా కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, అట్లాగే పరివాహక ప్రాంతాలైనటువంటి గోదావరి పరివాహక ప్రాంతాలకు, కృష్ణా పరివాహక ప్రాంతాలకు అందజేయడం జరుగుతుంది. ఆ తర్వాత డిఫెన్స్ అథారిటీస్కి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ, మిలిటరీ, అట్లాగే చూసుకుంటే మనకు ఈ అర్బన్ ఏరియా జిహెచ్ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాకు, అట్లాగే వేరే ఫిషరీస్ డిపార్ట్మెంట్స్కి ఈ కస్టమైజ్డ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అందజేయటం జరుగుతూ ఉంటుంది. అట్లాగే వేరే డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ టైంకి సపోజ్ లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఎలక్షన్ కమిషన్కి ఇట్లాగా వాళ్ళకి కావాల్సిన విధంగా కస్టమైజ్ చేసి ఆ ప్రోడక్ట్స్ అవి అందజేయడం జరుగుతుంది. అగ్రికల్చర్ అయితే వారానికి 2 సార్లు డిస్ట్రిక్ట్ లెవెల్ అగ్రిమెంట్ ఫోర్కాస్ట్, అట్లాగే ఎవ్రీడే బ్లాక్ లెవెల్ ఫోర్కాస్ట్ కూడా ఇష్యూ చేయటం జరుగుతుంది. ఈ ఫ్లడ్ మెట్ ఫోర్కాస్ట్ అయితే మనకు ఈ డైలీ
క్వాంటిటేటివ్ ప్రెసిపిటేషన్ ఫోర్కాస్ట్ మార్నింగ్ అట్లాగే ఈవినింగ్ బులెటిన్స్ అవి కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే మేడం, అంటే ఈ వరదలు కావచ్చు, ముంపు ప్రాంతాల్లో ఎక్కువగా వర్షపాతం నమోదవుతున్నప్పుడు మీరు ఎట్లాంటి అలర్ట్స్ జారీ చేస్తున్నారు హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులకి? ఈ జిహెచ్ఎంసీ అధికారులకి అది చూసుకుంటే మనకి ఎక్కువగా కూడా ఈ జోన్ వైజ్ ఫోర్కాస్ట్, అట్లాగే డైలీ 4 times ఈ సిటీ ఫోర్కాస్ట్, క్లౌడీ కండిషన్స్, అట్లాగే చూసుకుంటే విండ్ స్పీడ్, విండ్ డైరెక్షన్, అట్లాగే చూసుకుంటే వెదర్ ఎట్లాంటిది ఉంటుంది, సివియారిటీ ఎట్లా ఉంటుంది, హీట్ వేవ్ కండిషన్స్, హెవీ రెయిన్ఫాల్ కండిషన్స్, ఇవన్నీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ జడ్జ్ చేయడం జరుగుతూ వస్తుంది. అట్లాగే జోన్ వైజ్ ఫోర్కాస్ట్ ఇష్యూ చేసినాం. ప్రస్తుతానికి సర్కిల్ వైజ్ ఫోర్కాస్ట్ కూడా ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో స్టార్ట్ చేసాం. ఓకే మేడం, అంటే ఈ వర్షాలతో పాటు ఇటు ఈదురుగాలుల ప్రభావం కావచ్చు, ఉరుములు మెరుపుల తీవ్రత ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఈ ఉరుముల మెరుపుల యొక్క తీవ్రత చూసుకున్నట్లయితే రానున్న 5 రోజుల వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోని 1-2 చోట్ల ఈ పిడుగుపాటు అనేది కూడా కొన్ని చోట్ల, అట్లాగే ఉరుముల మెరుపులతో తేలికపాటి ఉరుముల మెరుపులతో కూడా కొన్ని చోట్ల ఉండే అవకాశం ఉంది. గాలి తీవ్రత మాత్రం ఒక 40-45 km/h కూడా ఉండే అవకాశం ఉంది. రానున్న 3 రోజుల వరకు భారీ అతి భారీ వర్షాలు ఉన్నాయి కదా, ప్రజలకు ఏం చెప్తారు? ముఖ్యంగా జిల్లాల్లో కావచ్చు, ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలకు ఏం చెప్తారు? ఈ సపోజ్ ఈ రెయిన్స్ అవి పడినప్పుడు అది లోతట్టు ప్రాంతాలు అవి మునిగే అవకాశాలు ఉన్న ట్రాఫిక్ కంజెషన్ అది ఉన్నప్పుడు ఈ వర్షాలు అవి పడినప్పుడు 2-3 hours వెయిట్ చేసి వెళ్ళడం మంచిది. ఓవరాల్గా అయితే తెలంగాణకి మరొక 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా చాలా జిల్లాల్లో అయితే ఆరెంజ్ అలర్ట్, కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కూడా ఉంది. ఇక ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా ఉంటాయి కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇది తెలంగాణలో వెదర్కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ శ్యామ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.